భీమసేన నీ వచనంబు ధర్మ్యము వినీతము నీతియుతంబు నిష్ట నీధ్యావహము అచ్యుతారమిది అయినను ఇష్ట సిద్ధ్యాపహమచ్యుతారమిది అయినను నిప్పుడు తలంపగా విచారావసారాసక్తిన్ విషయమైనది కార్యఫలంబులెల్ల సద్భావమునన్ విచార సులభములయండ్రు విచార పారగుల్. భీమసేన నువ్వు చెప్పిందంతా చాలా చక్కగా ఉంది. నువ్వు చెప్పిన విషయం ఎటువంటిదంటే ధర్మ్యము, ధర్మానికి సంబంధించింది, చాలా బాగుంది. వినీతము, నీతియుతంబు, తెలుసుకోదగినటువంటి విషయం, మంచి ధర్మయుక్తమైనటువంటి మాటలే చెప్పావు. నువ్వు చెప్పిందంతా యథార్థమే. ఇష్ట సిద్ధ్యావహము, ఇష్టసిద్ధి, మనం అనుకున్నది సాధించాలా అంటే ఈ విధంగా చెయ్యాలి అని చెప్పి నువ్వు అన్నావు. అది నిజమైనటువంటి మాట. కానీ కార్యఫలంబులెల్ల సద్భావమునన్ విచార సులభములయండ్రు విచార పారగుల్. కానీ కొంచెం విచారించి చేయాల్సినటువంటి పని. కొంచెం నువ్వు చెప్పినటువంటి విషయాలు అన్ని ధర్మాలైనప్పటికీ కూడా కొంచెం ఆలోచించి చేయాలి, తొందరపడి చేయకూడదు అన్నాడు. ఏమిటంటే వనమున 12 జనపదమున నిరుంగకుండ సరినొక వర్షంబును జలపబూని నిత్యముదనరగజేసితి ప్రతిజ్ఞదగ వృద్ధ సభన్. ఇక వనవాసం 12 సంవత్సరాలు చేయాలి మనం. అజ్ఞాతవాసం 1 సంవత్సరం చేయాలి. వనవాసం 12 సంవత్సరాలు చేస్తానని, తరువాత 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేస్తానని నిండు సభలో పెద్దల సమక్షంలో ఒప్పుకున్నాం కాబట్టి అలఘు గుణంబులు నతికుటైన మహాత్ముడు రాగకోపమాయలబడి అక్షమాయా విసుడై యక్షమా వివశుడై అచిరాంసులత విలాస చంచల మగు లక్ష్మికాసపడి సత్యము ధర్మము తప్పి సత్సభావలిందగు వారి యొద్ద తగువాడై సద్విధి నుండ నేర్చునే. భీమసేన సద్విధి నుండ నేర్చునే. కాబట్టి అలగు గుణంబులందధికుటైన మహాత్ముడు, ఉత్తమమైనటువంటి గుణములతో ప్రకాశించాలి అనుకునేటువంటి మానవుడు రాగకోపమాయలబడి యక్షమా వివశుడై, రాగము, కోపము, మాయా అనేటువంటి వీటిల్లో పడిపోయి వాటికి లొంగిపోయి క్షమలేనటువంటి వాడై అచిరాంసులత విలాస చెంచల మగు లక్ష్మికాశపడి, చెంచలైనటువంటి లక్ష్మి కోసం సంపద అనేటువంటిది ఎప్పుడూ కూడా ఉండదు. ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. ఆ లక్ష్మి కోసంగా ధర్మాత్ముడైనటువంటి వాడు ఆ సంపదకు ఆశపడి సత్యము ధర్మము తప్పి తత్సభావలి తగువారి యొద్ద తగువాడై సద్విధి నుండ నేర్చునే. ఆ సంపద కోసంగా సత్యాన్ని ధర్మాన్ని తప్పి ప్రవర్తించిన తరువాత వాడు తల ఎత్తుకొని 10 మందిలో ఎలా తిరగలడు? మనం ఈ సమయాన్ని తప్పి ఈ అరణ్యవాసాన్ని పూర్తి చేయకుండా, అజ్ఞాతవాసాన్ని పూర్తి చేయకుండా మధ్యలో వెళ్ళి యుద్ధం చేసి రాజ్యాన్ని సంపాదించినప్పటికీ సంపాదించిన తరువాత లోకం మనల్ని ఏమంటుంది? పెద్దలు మన వాళ్ళను గౌరవిస్తారా? చూసావా, 10 మందిలో ఆ సభలో ప్రతిజ్ఞ చేసి అందరి ముందు ఒప్పుకొని వెళ్ళినటువంటి వాళ్ళు మధ్యలో ఆ అరణ్యవాసం పూర్తి చేయలేక వచ్చి యుద్ధం చేసి సామ్రాజ్యాన్ని సంపాదించుకున్నారనేటువంటి మాటను భరించడం కంటే సామ్రాజ్యాన్ని వదిలేయడమే గొప్ప కదా. కాబట్టి అటువంటి అపకీర్తిని పొందడం నాకు ఇష్టం లేదు.
ఏనెట్లను సత్య సమయం అతిక్రమింప, నేను సత్య సమయాన్ని ఎటువంటి పరిస్థితుల్లో అతిక్రమించను. శుభోదయ కాలంబు ప్రతీక్షించియుండుము, మంచి కాలం మనకు కూడా వస్తుంది. చక్రవత్ పరివర్తంతే సుఖానిచ దుఃఖానిచ, కష్ట సుఖాలు అనేటువంటివి ఒక చక్రంతో సమానం. చక్రం తిరిగినట్టు తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడూ కూడా సుఖం అనేటువంటిది ఎప్పటికీ ఉండదు, కష్టం అనేటువంటిది ఎప్పటికీ ఉండదు. కొంతకాలం కష్టం, కొంతకాలం సుఖం. కాబట్టి ఆ మంచి కాలం వచ్చేంత వరకు ఎదురు చూడాలి మనము. అది తప్ప మనం చేయగలిసిందేం లేదు. రాజ్యంబులు పుత్రులు ధనంబును యశంబును సత్యంబులకు సమంబులుగా మరిన భీమసేనున్నిట్లని, రాజ్యం గాని పుత్రులు గాని ధనం గాని యశస్సు కీర్తి గాని ఇవన్నీ కూడా ఒక సత్యంతో సమానమైనటువంటివి కాదు. సత్యమే గొప్పదన్నిటికంటేను అని చెప్పి ఆ ధర్మరాజు అన్నాడట. అంటే శకుంతల కూడా ఆ దుష్యంత మహారాజుతో అదే మాట అన్నదన్నమాట. ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని బావులు దొవ్వించినా, ఎంతమంది సంతానం ఉన్నా, వీటన్నిటికంటే కూడా ఒక సూనృత వాక్యము మేలు చూడగన్, ఒక సత్యవాక్యం గొప్పది అని చెప్పి అన్నది. అదే ధర్మరాజు ఇక్కడ అంటున్నాడు. కాబట్టి సత్యవాక్యమే గొప్పది నాయన, సత్యాన్ని తప్పకూడదు అని చెప్పి అన్నాడు. అంటే అప్పుడు భీముడు అంటున్నట్ట, అంతకుండు జనులక అసన్నుడయ్యుండ నిమిష మాత్రమే నిశ్చయింపదగని జీవనము అర్ధ సుస్థిరముగా చేసి కార్యమెడయ చేయదగునే. ధర్మనందన, నువ్వు చెప్పినటువంటి మాటలకు ఒప్పుకుంటాను, కానీ జాతస్య మరణం ధ్రువం, పుట్టిన ప్రతి ఒక్కడు చనిపోతాడు. అంతకుండు జనులక అసన్నుడయ్యుండ, కాబట్టి మనకు అంతకుడు యమధర్మరాజు ఆసన్నుడై ఉండేటప్పుడు మనం చేయాల్సినటువంటి పనులన్నీ మన ప్రాణం పోయే లోపల త్వరగా చేసేసుకోవాలి. కానీ ఆలస్యం చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు మన ప్రాణం పోతుంది, చేయాల్సిన పనులు చేయలేకపోతాము. అప్పుడు నువ్వు ధర్మాన్ని రక్షించిన వాడు ఏమవుతావు అంటున్నాడు. అని శరీరికి మరణము నీతంబు, శరీరంతో ఉండేవాడు ఎప్పుడైనా మరణించాల్సిందే. మరణం మురకు ముందర వైరంబు తీర్పని వాని జన్మంబు నిరర్థకంబు, చచ్చిపోయే లోపల శత్రువులు అనేటువంటి వాళ్ళను సంహరించకపోతే రాజు అనేటువంటి వాడి జీవితం వ్యర్థం. కాబట్టి సకల రాజ సమక్షంబునంజనుల పరుల చేతనట్లు మనవడిన పరిభవనమునకు ప్రతీకారము చేయనంతకు రేజుం పగలను నా హృదయంబు తపించుచుండు. ఆ నిండు సభలో మనకు జరిగినటువంటి అన్యాయానికి ప్రతీకారం తీర్చాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి క్షణం కూడా రాత్రి పగలు నా మనసు తపిస్తూ ఉంటుంది. నాకంటే అర్జునునకు నకుల సహదేవులు కుంతీదేవియు అంతస్తాపంబరణంతయు సంతప్తులకు చున్నవారు. నాకన్నా కూడా అర్జునుడు, తర్వాత నకుల సహదేవులు, కుంతీదేవి ఎంతో బాధపడుతున్నారు, తపిస్తున్నారు అవమాన భారాన్ని తట్టుకోలేక. ఆ అవమానాన్ని నిదానంగా మనం తీరుస్తాము పగ తీర్చుకుందాములే అంటూ ఉంటే ఆలస్యం చేసే కొద్దీ మనమే ఉంటామో పోతామో. మనం మరణించిన తర్వాత మన పగ ఎలా తీరుతుంది? వాళ్ళకి ఆ దుర్మార్గులకు ప్రతీకారం, దుర్మార్గుల యొక్క దుష్టత్వాన్ని ఎలా మనం పరిహరించగలం అన్నాడు. ఆ వీరల దుఃఖము తీర్పక క్రూర నికారులగు విపులను ముదమున ఉగ్రారణ్యములో ధర్మము కారుణ్యము దాల్చియునికి కార్యమి నీకు. ఇక్కడ తల్లి, తమ్ముళ్ళు, భార్య అందరూ బాధపడుతుంటే ముందు తొందరపడి వాళ్ళ మనసుకు ఆనందం కలిగేటువంటి పని చెయ్యాలి. కానీ మంచి రోజులు వచ్చేంత వరకు కూర్చొని ఉందాము, ధర్మము అంటే ఇది ధర్మమేనా అని చెప్పి అన్నాడు. వనమునందు ఇది బ్రాహ్మణ ధర్మంబు గాని క్షత్రియ ధర్మంబు కాదు. నువ్వు చెప్పేది బ్రాహ్మణ ధర్మం. బ్రాహ్మణులైతే అంతా సహించి భగవంతుడే చూసుకుంటాడులే, వాళ్ళ కర్మ వాళ్ళు అనుభవిస్తారు, అయినప్పటికీ అవుతుంది, మంచి రోజులు మనకు రాకుండా పోతాయని బ్రాహ్మణులు అనుకోవాలి, కానీ రాజులు అనుకోకూడదు. కాబట్టి రాజులు అనేటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా శత్రువుల మీద పగ తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచనలో ఉండాలి. అదే రాజధర్మం.
ఇది బ్రాహ్మణ ధర్మం నువ్వు ఆచరించేది, రాజధర్మం కాదు. ధర్మముని ఇరుంగని వీలేవు శత్రు సంహారము చేయని వాడు అత్యంత హాని అగునట్లుగాన. రాజధర్మాలు నీకు చెప్పే అంతటి వాడిని కాదు, నీకు తెలియనటువంటి రాజధర్మాలు లేవు. కానీ శత్రు సంహారము చేయని నాడు అత్యంత హాని అగును. శత్రు సంహారం మనం చేయకపోతే మనకు అత్యంత హాని కలుగుతుంది అన్నాడు. అని వనమునందు పెండ్రెండు సంవత్సరములుండనే చితిమేనియు నురులెరుగకుండ అజ్ఞాత చర్యయందొక్క దివసమైన ఉండగనేరనెట్లని నవినుము. మీరు చెప్పినట్లుగా 12 సంవత్సరాలు అరణ్యవాసాన్ని పూర్తి చేయగలమేమో గాని అజ్ఞాతవాసం ఒక్కరోజు కూడా పూర్తి చేయలేము మనం. ఆ అజ్ఞాతవాసంలో మరలా వాళ్ళు కానీ కనుక్కున్నారంటే మరలా 12 సంవత్సరాలు అరణ్యవాసం చేయాలి. మన జీవితం దీంతో సరిపోతుంది. అయితే అజ్ఞాతవాసంలో ఎందుకు రహస్యంగా ఉండలేము అంటావేమో ధర్మనందన. ఆ బాల వృద్ధ ప్రసిద్ధుండవై పార్థివ సూర్యుండవైన నిన్నును చిన్న బిడ్డ మొదలుకొని పెద్దవాళ్ల వరకు తెలుసు ధర్మరాజు అంటే ఎవరో. ప్రతి ఒక్కరికి ధర్మరాజు అంటే ఎవరో తెలుసు. తర్వాత సింహ సదృశులైన నీ తమ్ములనెరుగని వారు లేరు. సింహ పరాక్రమం అయినటువంటి నీ తమ్ముళ్ళు ఉన్నారే, వాళ్ళని తెలియనటువంటి వాళ్ళు లేరు. పాండవులను తెలియనటువంటి వాళ్ళు ఈ భూలోకంలో ఎవరు లేరు. వాళ్ళందరికీ తెలియకుండా మనం ఎట్టుండగలము? కాబట్టి మన గూఢభావంబు మేరువుని గూఢభావంబునం పోలే అఘటమానంబు. మనం నిగూఢంగా ఉండడం, మనం రహస్యంగా ఎవరికి కనపడకుండా ఉండడం అనేది ఎలా ఉంటుందంటే మేరు పర్వతాన్ని దాచిపెట్టడం అన్నట్టు. మేరు పర్వతాన్ని దాచిపెడితే కనపడకుండా ఉంటుందా? మేరు పర్వతం ఎక్కడున్నా ఎవరైనా తెలుసుకుంటారు కదా. కాబట్టి మనం ఉండలేము రహస్యంగా. నీ వనవాస క్లేశం వెన్నడును మనకు వాయనేరదు. మీ ధర్మం ప్రకారంగా నడుచుకుంటే మనకు జీవితాంతం మరణం ఆసన్నమయ్యేంత వరకు కూడా ఈ అరణ్యవాసమే మనకు గతి. ఏమంటే 13వ సంవత్సరం అజ్ఞాతవాసానికి పోవడం, అక్కడ ఎవరో ఒకరు చూడడం, మరలా అరణ్యవాసం రావడం, మళ్ళీ 12 ఏళ్ళు చేయడం, మళ్ళా పోవడం, మళ్ళీ ఎవరో ఒకరు చూడడం, మళ్ళీ రావడం, దీంతో సరిపోతుంది. కాబట్టి ఈ అరణ్యవాసమే మనకు గతి అవుతుంది. 13 మాసములు సెలిపితిమి. నేనొక ధర్మాన్ని చెప్తా విను అన్నయ్య అన్నాడు భీముడు. ఇప్పటికీ మనం అరణ్యవాసానికి వచ్చి 13 నెలలైంది. మనం చేయాల్సింది 13 సంవత్సరాలు. కాబట్టి సంవత్సర ప్రతినిధిగా మాసంబు చేసి కొనట ఎందును కలయది. సంవత్సరానికి బదులు నెల చేయవచ్చు అని కొన్ని ధర్మాల్లో ఉంది. సంవత్సరానికి బదులు నెల. కాబట్టి 13 నెలలు పూర్తయిపోయినాయి. అంటే 12 సంవత్సరాలకు బదులు 12 నెలలు, 13వ సంవత్సరానికి బదులు 13వ నెల. కాబట్టి 13 నెలలు పూర్తయిపోయినందువల్ల విజయారంభం మనకి అవసరం వరిన భీమసేను పలుకులు విని నిశ్వాస వ్యాకులితముఖుడై పెద్దయం ప్రొద్దు చింతించి ధర్మరాజిట్లని. కాబట్టి ధర్మానికి కూడా ఎటువంటి హాని లేకుండా 13 నెలలు పూర్తి చేశాం. కాబట్టి ఇంకా మనం యుద్ధ పేరు మోగించి యుద్ధానికి పోదాము అని చెప్పి అన్నాడు. ఆ భీమసేనుడి యొక్క ఆతృత, భీమసేనుడి యొక్క పట్టుదల చూసినటువంటి వాడై ధర్మరాజు ఏం చెప్పాలో అర్థం కాక చాలాసేపు ఆలోచించి అప్పుడు చెప్తున్నాడు. అంటే ఎలాగైనా భీమసేనుడి రౌద్రాన్ని తగ్గించాలి అని ధర్మరాజు యొక్క ఆలోచన. అప్పుడు ధర్మరాజు చెప్తున్నట్ట, క్రమమున పాండిత్య పరాక్రమ గర్వములందు కడు ప్రగల్భుండవు మధ్యమా నీ చెప్పిన యది కార్యమా అయినను ధీర బుద్ధి వై వినుమనగా. నాయనా భీమసేన, నువ్వు చెప్పిందంతా యథార్థమే. శత్రువులను మన బాహువిక్రమం చేత జయించాలి, రాజ్యాన్ని సంపాదించాలి అన్నావు, అదంతా నువ్వు చెప్పిందంతా యథార్థమే. గాని నా మాట కూడా ఒకటి విను అన్నాడు. ఏమిటంటే అల్పీయంబైన కార్యము సాహసారబ్ధంబైనను దోషము లేదు. అల్పమైనటువంటి కార్యక్రమం అయితే పోదాం, ధైర్యంగా సాహసాన్ని మనం ప్రకటించవచ్చు, వాళ్ళని సంహరించవచ్చు, మన రాజ్యం తీసుకురావచ్చు. ఇప్పుడు మనం అనుకునేటువంటి కార్యం అల్పమైనది కాదు, మహత్కార్యం, చాలా గొప్పది.
ఆ గొప్పదైనటువంటి కార్యానికి మహాకార్యంబు సాహసక్రియా సాధ్యంబు కాదు. సాహసంతో పూర్తయ్యేటువంటిది కాదు మన యొక్క కార్యం. ఇప్పుడు ఏమంటే సువిచారితం వై సిద్ధిం బంధు. సువిచారం, బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమం మనం చేయాల్సింది, తొందరపడేది కాదు. విచార పూర్వారబ్ధ కార్యంబునకు దైవంబు అనుకూలంబగుం కావున ఇమ్ముగా విచారింపవలయు. బాగా ఆలోచించి బాగా విచారించి తగు నిర్ణయం తీసుకొని చేసేటువంటి కార్యక్రమానికి భగవంతుడు కూడా సహాయం చేస్తాడు. తొందరపాటు చర్యలకు భగవంతుడు సహాయం చేయడు. కాబట్టి మనం బాగా ఆలోచించాలి. ఇప్పుడు శూరులు ధృతరాష్ట్ర సుతులు ఒక్క విషయం చెప్తా విను అన్నాడు. ఏంది దుర్యోధనుడిని చేసేస్తాను, ఆ దుశ్శాసుని సంహరించేస్తానని చెప్పి అంటున్నావు కదా, అంత సులభంగా లేదు అక్కడ రాజ్యం. ఏమంటే శూరులు ధృతరాష్ట్ర సుతులు దుర్యోధనాదులు దురాధర్షులందరు అందరును మనకు ఆతతాయులు. దుర్మార్గులైనటువంటి ఆ ధృతరాష్ట్ర నందనులు మనకు శత్రువులే, అన్ని విధాలా మనల్ని నష్టపెట్టినటువంటి వాళ్ళే. ఆతతాయులు అంటే అనేక విధాలుగా మనల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు, అంటే విషం పెట్టిన వాళ్ళు, ఇల్లు తగలబెట్టినటువంటి వాళ్ళు, నీళ్లలో దోసినటువంటి వాళ్ళు, ఇటువంటి హాని అంతా చేసి మనకు మన రాజ్యాన్ని అపహరించినటువంటి వాళ్ళు, ఇటువంటివన్నీ కూడా చేసిన వాళ్ళు ఆతతాయులు అంటారు. కాబట్టి మనకు శత్రువులు వాళ్ళు. మరి అంగభూభూ విభుడును భూరిశ్రవుడు మద్రభూపతియు ఆదిగా గల వీరులు అవిజేయ విక్రములు. వీళ్లే కాదు, భూరిశ్రవుడు, అంగభూవిపుడైనటువంటి కర్ణుడు, మద్రభూపాలుడైనటువంటి శల్యుడు, గల వీరుల విజేయ పరాక్రములు, అవిజేయులైనటువంటి పరాక్రమములు. అంటే ఈ శల్యుడు నకుల సహదేవుల యొక్క మేనమామ అయిన రాజ్యం ఆ దుర్యోధనుడి చేతిలో ఉంది కాబట్టి ఆ రాజులందరినీ కూడా వాడు ఏదో ఒక విధంగా చేసి వాళ్ళ వైపే తిప్పుకుంటాడు. అంటే జరగబోయే చెప్తున్నాడు ధర్మరాజు, అదే జరిగింది కూడా అన్నమాట. ఆ శల్యభూపతిని కూడా ఆ దుర్యోధనుడే తను వైపు తిప్పుకున్నాడు కదా. కాబట్టి ప్రభుత్వంలో ఉండేటువంటి వాడు కాబట్టి రాజులందరినీ కూడా తమ వైపే పెట్టుకుంటాడు. తరువాత వీరుల విజయ విక్రములు వలసి తత్సువ సుహృదులై ఉన్నవారు, అందులో దుర్యోధనుడికి సహాయంగా ఉంటారు వాళ్ళు. మన చేత జితులైన మనుజేషులెల్లను జని సుయోధను చేత సత్కరింపబడి కడంగి వారి ప్రస్తవంబున ఆదిపేచి ప్రాణములు విడువనుండవారు. ఇంకొక విషయం తెలుసా భీమసేన, దిగ్విజయ యాత్ర చేశాను చూశారా? దిగ్విజయ యాత్ర చేసినప్పుడు నువ్వు తూర్పు వైపుకు వెళ్ళావు, అర్జునుడు ఉత్తరపు వైపుకు వెళ్ళాడు, నకులుడు పడమర వైపు, సహదేవుడు దక్షిణ వైపు వెళ్ళి అందరినీ కూడా జయించుకోవచ్చారు కదా. మీరందరూ కూడా వాళ్ళతో యుద్ధం చేసి జయించారనేటువంటి కోపం వాళ్ళందరిలో ఉంది. ఇప్పుడు మనం అడవుల పాలైనాం కాబట్టి ఈ రాజుల కంటే కూడా మనం పరాక్రమవంతులం అనే విషయం ఆ రాజులకు తెలుసు. సమయం వచ్చింది కాబట్టి వీళ్ళందరూ కూడా దుర్యోధన వైపే ఉంటారు. దుర్యోధనుడి వైపే ఉండి మన వల్ల ఎలాగైనా సరే సంహరించాలా, వీళ్ళు మన వాళ్ళను పైగా వస్తే మన వాళ్ళను మళ్ళా జయిస్తారు వీళ్ళు అనేటువంటి ఉద్దేశంతో ఈ రాజులందరూ ఒకటైపోయి ఇప్పుడు దుర్యోధనుడి వైపే వెళతారు కానీ మన వైపు రారు. రాజసూయాగానికి భయంతో వచ్చారు కానీ ఇప్పుడు మనం అంతా పోంగొట్టుకొని ఉండే సందర్భంలో ఈ రాజులందరూ కూడా దుర్యోధనుడి పక్షమే వహిస్తారు. అప్పుడు మన బలం ఎంత ఉన్నది, దుర్యోధనుడి బలం ఎంత ఉన్నది ఒక్కసారి ఆలోచించు అన్నాడు ధర్మరాజు. ఆలోచన అన్నమాట, బుద్ధి బలం అంటారు దాన్ని. వినవయ్య కర్ణు గర్వంబని ఆత కర్ణు గర్వంబని నాతడభేచ్చ కవచుండు. వినవయ్య కర్ణు మహా పొగురుబోతోడు గర్వంతుడని కర్ణుడిని అన్నావు కదా. కానీ కర్ణుడిని జయించాలంటే కర్ణుడు ఆ యుద్ధంలో ఎవరి చేత జయింపబడడు. ఎందువల్ల అభేద్య కవచుడు, సహజమైనటువంటి కవచ కుండలాలు ఉన్నాయి కర్ణుడికి. ఆ కవచం ఉండేంత వరకు ఎవరేం చేయలేరు కర్ణుడిని. ఆ కవచం ఎలా పోతుంది? అది సహజము, అది పుట్టుకతోనే వచ్చినటువంటిది. ఆ కవచాన్ని ఎవరు అభేద్యం తీలేరు.
అగుటయు విలు నేర్పున ఆతని పాకు విక్రమమును తలచిన నాడు కన్ను మూయదు నాకు. అందరికంటే కర్ణుని చూస్తే భయపడదు ధర్మరాజు. కాబట్టి ఆ సహజ కవచ కుండలాల్లో పుట్టేటువంటి వాళ్ళు అసహజంగా ఉంటారు, అంటే సామాన్యంగా ఉండరు. ఇటువంటి పరాక్రమవంతుడు దైవాంశ సంభూతుడైనటువంటి ఆ కర్ణుణ్ణి తలుచుకుంటే అందులో విలువిద్యలో మహాపరాక్రమవంతుడు. యుద్ధంలో మనం ఎలా జయించగలం ఈ కర్ణుణ్ణి ఒక్కడిని జయించగలమా మనం అనిపించి నాకు రాత్రులు నిద్రే పట్టడం లేదన్నాడు. కంటి మీద మోతే లేదు నాకు కర్ణుని తలుచుకుంటేను. మనం ఊరికే యుద్ధానికి పోదాం అనుకుంటున్నావు, ఆ కర్ణుడి యొక్క కవచాన్ని ఎలా తీయగలవు నువ్వు అని చెప్పి అన్నాడు. మరియు భీష్మ ద్రోణ కృపాచార్యులు సములయ్యును. సరే వీళ్ళందరూ మనకు శత్రువులు అనుకోండి. భీష్ముడు, ద్రోణుడు, కృపాచార్యులు ఉన్నారు. వాళ్ళు సములు అంటే పాండవులన్నా కౌరవులన్నా సమానంగా చూసేటువంటి వాళ్ళు. అయ్యును వారి యొద్ద ఉన్నవారు, అందులో వాళ్ళందరూ దుర్యోధనుడి వైపు ఉన్నారు. దుర్యోధనుడి వైపు ఉన్నప్పుడు యుద్ధరంగానికి వచ్చినప్పుడు వాళ్ళు తమ పరాక్రమాన్ని చూపిస్తారే కానీ మన పాండవులు ఏం చెప్పి వదిలిపెట్టరు. మనం యుద్ధంలో అవన్నీ పనికిరావు కదా, ధర్మం ప్రకారం నడుచుకుంటారు వాళ్ళు. వారు అపార దివ్యాస్త్ర విశారదులు, అపారమైనటువంటి అస్త్రాలని ప్రయోగించగలిసినటువంటి సముద్రులు, దివ్యాస్త్రాలు కలిగినటువంటి వాళ్ళు. అందులో ఈ అర్జునుడికి నీకు చదువు చెప్పినటువంటి గురువులే ఉన్నారు అక్కడ. వాళ్ళకి ఎన్ని అస్త్ర శస్త్రాలు వచ్చు, కృపాచార్యులు, ద్రోణాచార్యులు. వాళ్ళని ఎలా జయించాలి? నోర్చిగాని దుర్యోధను నిర్జింపబోలదని విచారించు సమయమున. ముందు దుర్యోధనుని సంహరించేస్తాను, దుశ్శాసనుని సంహరిస్తాను నువ్వు అంటున్నావు నాయన భీమసేన. వాళ్ళ దాకా పోవాలంటే ముందు వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరినీ ఎలా జయించగలం మనం అని నేను ఆలోచిస్తున్నాను అన్నట్టు ధర్మరాజు. అనే సమయంలో వారల పుణ్యోదయమున వారిజ భవని బుడులోక వంజుడు వచ్చం పారాశర్యుడు ధర్మ శరీరుడు కృష్ణాజినోత్తరీయుడు ప్రీతిన్. ఆ భీముడు ధర్మరాజు మాట్లాడుకునేటువంటి సమయంలోనే వాళ్ళ పుణ్యఫల విశేషం వల్ల అక్కడికి వేదవ్యాసుడు వచ్చాడు. అక్కడ వేదవ్యాసుడు ప్రత్యక్షమైన తర్వాత ఇట్లు వచ్చి పరమ భక్తి పరుడైన పాండవుల చేత పూజితుండై కృష్ణద్వైపాయనుడు ధర్మరాజునకిట్లని. అప్పుడు ఆ వ్యాసుడు వచ్చిన తర్వాత ఈ ధర్మరాజాదులందరూ కూడా ఆ వ్యాసుడి పాదపూజ చేశారు. పాదపూజ చేసి ఒక చోట ఆయన కూర్చున్న తర్వాత అప్పుడు వ్యాసుడు చెప్తున్నాడు వాళ్ళతో, వీరులగు భీష్మకుంభజ శారద్వత కర్ణులమిత సత్పులు వారింపోరవధయించుటెంతయు భారం పనియున్న నీదు భరమెరిగి మదిన్. ఆయన నువ్వు మనసులో చాలా బాధపడుతున్నావు ధర్మనందన. ఏమంటే వీరులైనటువంటి భీష్ముడు, కుంభజుడు, ద్రోణుడు, ఆ కృపాచార్యులు, కర్ణుడు, వీళ్ళందరినీ ఎలా జయించాలి మనం? వాళ్ళు పరాక్రమవంతులు కదా అని చెప్పి నువ్వు మదిలో వాళ్ళని గురించి ఆలోచిస్తున్నావు. ఆ విషయం తెలుసుకొని నేను ఇక్కడికి వచ్చాను అన్నాడు. అని వాని నపనయింపగానిప్పుడు వచ్చి తినధిప యోగలబ్ధమతి రహస్యమీ విశేష విద్య సేవింపగా పార్థుపనుపుము ఇతడు దీనబడయు సిద్ధి. వాళ్ళ వద్ద దివ్యాస్త్ర శస్త్రాలన్నీ కూడా ఉన్నాయి, మన దగ్గర అన్ని దివ్యాస్త్రాలు లేవు. కాబట్టి వాళ్ళను జయించాలి, ఎలా జయించగలం వాళ్ళను అని చెప్పి అంటున్నావు కదా, వాళ్ళని జయించే ఉపాయం ఒకటి చెప్తాను అన్నాడు. ఏమిటంటే ఒక విద్య నేర్పిస్తాను నేను, ఆ విద్యను నీకు చెప్తాను, నువ్వు అర్జునుడికి ఉపదేశం చేయి. అర్జునుడికి ఉపదేశం చేసిన తర్వాత ఆ విద్య యొక్క ప్రభావం వల్ల ఆ అర్జునుడు గొప్ప తపస్సు చేసి అనేక దివ్యాస్త్రాలు సంపాదిస్తాడు అని చెప్పి అన్నాడు వ్యాసుడు. అని ధర్మతనయు నేకాంత ప్రదేశమునకు తోడ్కొనిచని అని చెప్పి అక్కడి నుంచి ధర్మరాజును ఎడంగా తీసుకెళ్ళాడు. ఎడంగా ఒక రహస్య ప్రాంతానికి, ఎవరు లేనటువంటి చోటకు తీసుకెళ్ళి సత్యవతి సుతుండు విధి దుష్ట విధానమున ప్రతిస్మృతి అను విద్యను ఉపదేశించి, ఎవరు లేని చోటకు తీసుకెళ్ళి అప్పుడు ఆ వ్యాసుడు ప్రతిస్మృతి అనేటువంటి ఒక విద్యను ఆయనకు ఉపదేశం చేశాడు. ఉపదేశం చేసి
దీని శక్తి అర్జునుడు అధిక తపో వీర్య విభుండై ఇంద్రయమ వరుణ కుబేరాది దేవతలను ఈశ్వరుని ప్రత్యక్షము చేసుకుని వార్ల వలన దివ్యాస్త్రములు వడసి శత్రువుల జయించు. నాయన, ఈ యొక్క విద్యను నువ్వు అర్జునుడికి ఉపదేశించు. ఉపదేశించిన తర్వాత ఆ అర్జునుడు ఈ ప్రతిస్మృతి అనేటువంటి విద్య మహిమ వల్ల, ప్రభావం వల్ల గొప్ప తపస్సు చేస్తాడు. అంటే తపస్సు చేయాలనేటువంటి ఆలోచన, తపస్సు చేసేదానికి తగినటువంటి శక్తి, తపస్సు చేసేదానికి కావలసినటువంటి అన్ని విధాలైనటువంటి శక్తిని ఈ యొక్క విద్య అనుగ్రహిస్తుంది. అనుగ్రహించిన తర్వాత ఆ యొక్క అర్జునుడు తపస్సు పూర్తి చేసుకొని ఇంద్రుడి వల్ల, యముడి వల్ల, కుబేరుడి వల్ల, వరుణదేవుడి వల్ల అనేక అస్త్రాలు పొందుతాడు. తర్వాత పరమశివుణ్ణి ప్రత్యక్షం చేసుకుంటాడు. పరమశివుడి వల్ల కూడా దివ్యాస్త్రాలు పొందుతాడు. ఆ దివ్యాస్త్రాలు పొంది వచ్చినప్పుడే ఈ యొక్క కౌరవులతో యుద్ధం చేసినప్పుడు ఆ భీష్మాదులను జయించగలడు అని చెప్పి అన్నాడట. వాళ్ళ వల్ల దివ్యాస్త్రములు వడసి శత్రువులు జయించు. మరి వనంబు భవచ్చిర నివాసంబురం చేసి అవిరళ ఫల కుసుమ పాదపంబై మృగకులోప పరోధి అయి ఒప్పకున్నయది ఒక్క చోటన పెద్ద కాలమునికి ఎవరికి ప్రీతి జనకంబుగాదుగావున. అదిగాక మీరు ఈ ద్వైతవనంలో ఎక్కువ రోజులు ఉండకూడదు. ఎందువల్లంటే మీరు ఇక్కడ ఎక్కువ రోజులు ఉన్న కారణంగా ఇక్కడ ఉండేటువంటి పక్షులకు, మృగాలకు వీటన్నిటికీ చాలా ఇబ్బందిగా ఉంది. ఎందువల్లంటే ఈ ఆహార పదార్థాలన్నీ కూడా ఉండే కాయలు, కూరలు అన్నీ కూడా మనం తినేస్తున్నాం కదా, అది కూడా జనసంచారం ఉండే సమయానికి అవి రాలేకపోతున్నాయి. వాటి యొక్క స్వేచ్ఛకు భంగం కలుగుతుంది. కాబట్టి ఎక్కువ రోజులు అరణ్యాల్లో ఒకే దిక్కున ఉండకూడదు. కాబట్టి మీరు ఇక్కడి నుంచి వేరే చోటుకు వెళ్ళండి అని చెప్పినటువంటి వాడై వ్యాసుడు ఉండగా అని చెప్పి అమ్ముని మునివరుణ్ అరిగిన అని చెప్పి ఆ వ్యాసుడు వాళ్ళతో చెప్పేసినటువంటి వాడై వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తద్వాక్యమున అద్వైతవనంబు వాసి పాండవులు బ్రాహ్మణవరులతోడ కామ్యకవనంబున కలిగి సరస్వతీ తీరంబునందు నివాసంబు చేసి కొండో కాలం ఉండ ఒక్కనాడు అజాత శత్రుండు అర్జును చూచి ఇట్లని. సరే, వ్యాసుడు అదృశ్యం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి మరలా కామ్యక వనానికి వచ్చేసారు. ద్వైతవనం నుంచి కామ్యక వనానికి వచ్చారు. ఆ కామ్యక వనంలో తపస్సు చేసుకుంటూ కొంతకాలం ఉన్నారు. కొంతకాలం ఉన్న తర్వాత ఒకానొక మంచి ముహూర్తం రోజు ఈ ధర్మరాజు అర్జునుడితో చెప్తున్నాడు, సాధిత శాస్త్రవులకు భీష్మాదులయందు అన్నదిగతాశ్రయం వయ్యే చతుఃపాదంబగు సున్న ధనుర్వేదము బ్రాహ్మణులయందు వేదమబోలెన్. బ్రాహ్మణులయందు వేదం ఎలాగైతే ప్రకాశిస్తూ ఉంటుందో భీష్ముని యందు, భీష్మాదులయందు, భీష్ముడు, ద్రోణుడు మొదలైన పెద్దల యందు ధనుర్వేదం అలా ప్రకాశిస్తూ ఉంది. అంటే ధనుర్విద్యా నిపుణులు వారు, ధనుర్విద్యనంతా నేర్చుకున్నటువంటి మహనీయులు వాళ్ళు. కాబట్టి అయ్యది మహనీయంబై దివ్యమంత్ర కలితంబై వారులకు సన్నిహితంబు కావున. ఆ ధనుర్విద్య అనేటువంటిది, ధనుర్విద్యను వాళ్ళు బాగా ఉపాసించున్నారు కాబట్టి ఆ ధనుర్విద్య వాళ్ళ వశమైపోయి ఉన్నది. ఇప్పుడు వాళ్ళతో యుద్ధం చేసి గెలవాలంటే మనకు అసాధ్యం. కాబట్టి వారలు దుర్యోధను చేనారాధితులు ఇష్ట సత్క్రియలు సల్ప రణ ప్రారంభమైన నెదిరెడు వారు పరాక్రాంతులై అవశ్యము మనతో. తప్పకుండా ఈ 14 సంవత్సరాలు అయిన తర్వాత వాళ్ళు దుర్యోధనాదుల పక్షంలోనే ఉన్నారు కాబట్టి మన మీదకి యుద్ధానికి వస్తారు. మన మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు వాళ్ళని ఎదుర్కొనే శక్తి మన వద్ద లేదు ఇప్పుడు. కాబట్టి దివ్యాస్త్ర విధులైన వారల నోర్చునట్టి ఉపాయము కృష్ణద్వైపాయనుడు ప్రసాదించి చెప్పే. కాబట్టి వాళ్ళను జయించేటువంటి ఉపాయాన్ని కృష్ణద్వైపాయనుడు నాకు చెప్పాడు. నీ విద్య నీవు ప్రతిగ్రహించి కవచ కార్ముక ప్రాస ఖడ్గదనుండవై అన్యుల గజయుండవై ఉత్తర దిక్కున కలిగి తపోయోగ బలంబున ఇంద్రు ప్రత్యక్షము చేయుము. నేను ఆ విద్య నీకు ఇప్పుడు ఉపదేశిస్తాను. ఆ విద్యను స్వీకరించి కవచము, తరువాత
ఖడ్గము, కార్ముకము ఇవన్నీ కూడా ధరించినటువంటి వాడే. కవచం ధరించాలి, ధనుస్సు తీసుకోవాలి, కత్తి తీసుకోవాలి. ఈ ఆయుధాలన్నీ కూడా ధరించినటువంటి వాడవై ఉత్తర దిక్కుగా వెళ్ళి తపోయోగము బలంబర ఇంద్రు ప్రత్యక్షము చేయము. గొప్ప తపస్సు చేసి ఇంద్రుణ్ణి ప్రత్యక్షం చేసుకో. ఇంద్రుణ్ణి ప్రత్యక్షం చేసుకుని ఇంద్రుండు చేయము తొల్లి వృత్రునకు పెరచి వేల్పులు తమ మా ఆయుధములు ఇంద్రునందు సమర్పించిరి. పూర్వం వృత్రాసురుడు అనేటువంటి ఒక గొప్ప రాక్షసుడు ఉంటే ఆ రాక్షసుడు దెబ్బకు భయపడి దేవతలందరూ కూడా ఆయుధాలన్నీ కూడా దేవేంద్రుడికి ఇచ్చేసి ఉన్నారు. ఆ దేవేంద్రుడి దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి కాబట్టి ఇంద్రుడిని ప్రత్యక్షం చేసుకుని ఆ ఆయుధాలన్నీ సంపాదించు అన్నాడు. సమయల్ల నీకు తత్ప్రసాదం వరునగు మరి ఇంద్రునోపదేశంబున ఈశ్వరుని ఆరాధించి తదనుగ్రహంబున ఇష్ట సిద్ధి పడయము. ఇది వేదవ్యాసునుపదేశంబని. ఈ ఆయుధాలన్నీ కూడా తీసుకుని తర్వాత ఇంద్రుడి ద్వారా ఉపదేశం పొంది ఈశ్వరుని గురించి తపస్సు చెయ్యి. ఈశ్వరుని గురించి తపస్సు చేసి అప్పుడు తదనుగ్రహంబు నా ఇష్ట సిద్ధుండవయమో అని వేదవ్యాసునుపదేశంబు. ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం వల్ల నీ కోరిక ఏదైతే ఉందో, ఏ దివ్యాస్త్రాలు ఏది అవసరమో అది తీసుకోమని. అంటే ఈశ్వరుడి దగ్గర పాశుపతాస్త్రం తీసుకోవాలన్నమాట. ఎవరు? అర్జునుడు. ఆ పాశుపతాస్త్రాన్ని సంపాదించాలా అనేది ఉద్దేశం. పాశుపతాస్త్రాన్ని సంపాదించాలంటే పరమేశ్వరుని ప్రత్యక్షం చేసుకొని ఆయన సంతోషపెట్టి తీసుకోవాలి. అయితే ఆ మంత్రాన్ని, ఈశ్వరుని గురించి జపం చేయాల్సినటువంటి మంత్రాన్ని ఇక్కడ వేదవ్యాసుడు నేరుగా అర్జునుడికి చెప్పొచ్చు కదా, చెప్పలేదు. ధర్మరాజుకు చెప్పేసిపోయినాడు. ధర్మరాజు కూడా ఏం చెప్పాడు? ఆ ప్రతిస్మృతి అనేటువంటి విద్యను చెప్పాడే గాని పరమేశ్వరుని గురించి తపస్సు చేసేటప్పుడు పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఉపదేశం ఆయన చేయలేదు. ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి ఇంద్రుడి దగ్గర చేయించుకో అన్నాడు. అంటే అర్థం ఏందో తెలుసా? గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణుర్ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. గురు ఉపదేశం ఉండాలి. గురువు అంటే మొట్టమొదటి గురువు తండ్రి. తండ్రే మనకు మంత్రాన్ని ఉపదేశించేవాడు. ఏమంటే ఉపనయనం అయినప్పుడు ఆ గాయత్రి మంత్రాన్ని ఉపదేశించేటువంటి వాడు తండ్రి. కాబట్టి మొట్టమొదటి గురువు తండ్రి. తర్వాత మనం అనేక విద్యలన్నీ కూడా అనేక మంది గురువుల దగ్గర నేర్చుకుంటూ ఉంటాం. కానీ తండ్రి చెప్పినటువంటి ఆ మంత్రాన్ని, మంత్రం సిద్ధించినంత త్వరగా కొరవాడు చెప్పింది సిద్ధించదు. ఒక ముఖ్యమైనటువంటి దివ్యాస్త్రాన్ని పొందాలి అంటే తండ్రి ద్వారానే ఉపదేశం పొందాలి. అందువల్ల ఇంద్రుడి ద్వారా నువ్వు ఉపదేశం పొందు శివమంత్రాన్ని అని చెప్పి అన్నాడు. అంటే ఇక్కడ ధర్మరాజు పెద్దవాడు కాబట్టి, అన్న కాబట్టి, తండ్రితో సమానం కాబట్టి ఇక్కడ చేశాడు ప్రతిస్మృతిని. ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత వ్యాసుడు చెప్పమన్నాడు కాబట్టి చెప్పాడు అనమాట. తర్వాత ఇంద్రుడి దగ్గర ఆ మంత్రాన్ని తీసుకుని కానీ జపం చేస్తే త్వరగా సిద్ధిస్తుంది. అందుకని తండ్రి అనుగ్రహాన్ని పొందాలి. ఇక్కడ దేవేంద్రుడి యొక్క అంశతో పుట్టినటువంటి వాడే కదా అర్జునుడు. కాబట్టి ఆయన యొక్క ఉపదేశాన్ని తీసుకోని ఆయన అని చెప్పి అన్నాడు. ధృతి నియమ వ్రతునకు దీక్షితునకు పార్థునకు విగత కిల్బిషునకు ధర్మతనూజుడు ప్రీతి ప్రతిస్మృతినుపదేశించెదానమిత్ర జిగీషన్. అమిత్ర జిగీష, శత్రువులను గెలవాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రతిస్మృతి అనేటువంటి విద్యను, ఆ వేదవ్యాసుడు చెప్పినటువంటి ప్రతిస్మృతి అనే విద్యను అర్జునుడికి ఉపదేశం చేశాట ధర్మరాజు. అర్జునుడును అయోగ విద్యాగ్రహణం ప్రభావమున అధిక తేజోమూర్తి. ఆ విద్యను ఎప్పుడైతే ఆయన గ్రహించాడో దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నట్టు అర్జునుడు. ఆ మంత్ర ప్రభావం వల్ల గొప్ప తేజస్సు వచ్చిందట. దివ్యాస్త్రలాభార్థం అగ్రచేత అనుజ్ఞాతుండై. ఇప్పుడు దివ్యాస్త్రలాభాన్ని పొందేదానిగా బయలుదేరుతున్నాడు అర్జునుడు. వీతి విహిత హోమ సంతర్పిత వీతిహోత్రుండును. మామూలుగా ఆయన చేసుకోవాల్సినటువంటి హోమాలన్నీ చేసుకున్నాడు. ఎవరు? అర్జునుడు. బ్రాహ్మణ కృత స్వచ్ఛయనుండునై, బ్రాహ్మణ ఆశీర్వాదాలన్నీ కూడా తీసుకున్నాడు. ధౌమ్యాది మహామహీసుర వరుణు భ్రాతృవరుణు
వీడ్కొని తపమ్మున కరుగ సమకట్టిన. ఇంకా బ్రాహ్మణులను పురోహితులైనటువంటి ధౌమ్యుల వారిని పాండవులను వీడ్కొని వాళ్లకు వీడ్కోలు చెప్పి బయలుదేరుతున్నాడు తపస్సుకు వెళ్ళేదానికి. ఆతని కాండి వహస్తు అక్షయ బాణతూణి రయుగళను తుంగ భుజుని కనక కర్మావృత ఘనతరతను చూచి పొంగి అంతర్హిత భూతములను బ్రాహ్మణ ప్రవరులు పార్థుని వనమున దలచిన అర్థము వడయ ఇష్ట సంసిద్ధి అయ్యడు సర్వ విఘ్నములను శాంతి పొందెడునని సంతసమున బలికిరి. ఎప్పుడైతే ఆ గాంధీవాన్ని తీసుకున్నాడు, కవచాన్ని ధరించాడు, కవచాన్ని ధరించి కత్తి తీసుకున్నాడు, ఈ ఆయుధాలన్నీ కూడా ధరించి దివ్యాస్త్ర లాభం కోసం బయలుదేరేటువంటి అర్జునుణ్ణి అంతర్హితం అదృశ్యంలో ఉండేటువంటి అనేక మంది దేవతలు ఆశీర్వదించారట. బ్రాహ్మణులందరూ ఆశీర్వదించారు. నిర్విఘ్నంగా నువ్వు అనుకున్నటువంటి పని పూర్తి అవ్వాలి అని చెప్పి అందరూ ఆశీర్వదిస్తున్నారట. అంత తరుణి పాంచాలి విభత్సు కడకు నరుదించి. అప్పుడు ద్రౌపది వచ్చింది అర్జునుడి దగ్గర వచ్చి అరుదించి కమల నేత్ర హరిజయార్థమరుగునాతని ఉత్సాహమెరిగి ఇట్టులని ఎనిందువదన. శత్రువులను జయించడానికి అస్త్రశస్త్రాలు సంపాదించుకోవడానికి బయలుదేరేటువంటి అర్జునుడిని చూచి సంతోషంతో ద్రౌపది చెప్తుందట, అవమాన సహమగుని అవమ క్షత్రియ కులం ఊదంకిట పుట్టువుగా కుండెడు సక్షమమౌ బ్రాహ్మణ కులము నందయ్యడు నాకు. సంతోషం అంటే అర్జునుడు సంతోషంగా ఉన్నాడు, అర్జునుడు వెళుతున్నాడనేటువంటి సంతోషం కూడా ఎంతో ఉంది యొక్క ద్రౌపదికి. కానీ ఆమె ఏం చెప్తుందంటే, అవమానాలతో భరిస్తూ ఈ క్షత్రియ జన్మలో ఉండేదానికంటే ఓర్పు కలిగినటువంటి బ్రాహ్మణ జన్మే మేలు అని చెప్పి అన్నదట. నేను ఇంకా ఈ జన్మ లేకుండా ఇంకా రాబోయే జన్మలో బ్రాహ్మణుడిగా పుట్టాలని కోరుకుంటాను, ఈ యొక్క క్షత్రియ జన్మ వద్దు, నాకు ఇన్ని అవమానాలు నేను తట్టుకోలేను అని చెప్పి అన్నదట. అనికృత దుష్పరాభవ మహానభమగ్నులమము. శత్రువులు చేసినటువంటి అవమానం అనేటువంటి సముద్రంలో మునిగిపోతున్నటువంటి మమ్మల్ని మమ్ము అందరం కరుణ సముద్ధరింపు. ఈ సముద్రంలో మునిగిపోతున్న మమ్ము ఉద్ధరించాలంటే నువ్వు ఉద్ధరించాల్సిందే. అవమానం అనే సముద్రంలో మునిగున్నాం మేము. జగన్ను తయన్యులు పూనగాని భరము వకింపబూనిన అపార గుణాన్వితు నిన్ను దిక్కులు తరణియు సోముడున్నభము ధాత్రియుగాట్పును గాచుచుండెడు. గుణాన్వితు నిన్ను దిక్కులు ధరణి, సోముడు అంటే 4 దిక్కులు, భూదేవి, చంద్రుడు, ఆకాశము, ఇంకా ఆ సూర్యుడు, వీళ్ళందరూ కూడా నిన్ను కాపాడుతారు అని ఆశీర్వదించిందట అనే శుభసూచకంగా చెప్పింది ఆ ద్రౌపది అర్జునుడితో. కాచుచుండెడు, వీళ్ళందరూ నిన్ను కాస్తూ ఉంటారు, కాపాడుతుండుగాక అని చెప్పింది అని దీవించి పాంచాల రాజపుత్రి తన స్నేహ లాలస విలోలాపాంగ విలోకనంబుల పార్థు పరిగృహీత పాథేయం చేయుచు అని చెప్పి, సరే ద్రౌపది ఇంక నేను బయలుదేరుతాను అన్నాడు. బయలుదేరినప్పుడు అందంగా చూసిందట ఆ పార్థుడి ఛాయ. ఎవరు? ద్రౌపది. ఎప్పుడైనా భర్త బయలుదేరి వెళ్ళేటప్పుడు భార్యలు అంత ఆనందంగా చూడాలన్నమాట. చూస్తే ఏదో సరే పోయిరా అయితే అన్నట్టు కాకుండా, ఆయన పోయేది పెద్ద పని పెట్టుకుని వెళ్తున్నాడు కాబట్టి తన మనసులో ఉండేటువంటి ప్రేమను అంతా కూడా ఆ పార్థుడి మీద ఉండేటువంటి ప్రేమను చూపిస్తూ అదొక విధంగా అంటే ఆనందకరమైనటువంటి చూపులతో ఒక్కసారి చూసిందట పార్థుడు. చూస్తే అంటే ఆ చూపులకి ఎంత విలువ ఉందంటే ఆయన అంటున్నాడు అర్జునుడు, పరిగృహీత పాథేయం చేయుచు. దారి బత్యాలు ఎత్తుకెళ్తారు ఎవరన్నా దూరం పోయేటప్పుడు, చాలా దూరం వెళ్ళేటప్పుడు మనం ఆహార పదార్థాలు ఏమన్నా తీసుకోపోతాం కదా కూడా తినేదానికి, ఆయనేం ఎత్తుకెళ్ళడం లేదు. ఈ ద్రౌపది చూసిన చూపులు ఉన్నాయి చూసా, ఆ చూపులే ఆయనకు దారి బత్తిమాట. అంటే
ఎక్కడైనా ఆకలినప్పుడు ఒకసారి ద్రౌపదిని తలుచుకున్నాడు అనుకో, ఆ అందమైనటువంటి చూపులు కనపడ్డప్పుడు ఆకలి తీరిపోతుంది అనమాట. కాబట్టి ఆ ప్రేమను అలా చూపించాలి. ఆ ద్రౌపది యొక్క చూపులే పాధేయం. ఆ దాడిబద్ధంగా తీసుకున్నటువంటి వాడై తద్వియోగ తరళంపైన హృదయం బెట్టకేనికి కింద చేసుకొని ఉండే మరి పార్థుండును అలా చూసి ఆయన మీద ఉండే మమకారాన్ని చంపుకోలేక, ఇంకా ఆయన పోయేటువంటి ప్రయాణానికి అడ్డం చెప్పలేక, మనందరి బాధలు తీర్చేటువంటి ప్రయాణం కాబట్టి ఎలాగో మనసు కుదుటపరుచుకొని ఉన్నదట ద్రౌపది. సరే, అర్జునుడు బయలుదేరాడు. పార్థుండును పూర్వోత్తర దిశాభిముఖుండ యొక్కరుండ ఎరిగి, పూర్వోత్తర దిశ అంటే ఈశాన్య దిశగా బయలుదేరాడు. ఈశాన్య దిశగా బయలుదేరినటువంటి వాడై ఒక్కరుండ ఎరిగి ఐంద్రయోగ శక్తి నిఖిల భూత దిర్నిరీక్షుండగుచు హిమశైల గంధమాదనంబులను దిక్రమించి తపస్సు చేయడానికి పోతున్నాడు అనమాట. పోతూ నేరుగా హిమాలయ పర్వతాలకు వెళ్ళాడు. హిమాలయ పర్వతాలు దాటి గంధమాదన పర్వతానికి వెళ్ళాడు. ఆ గంధమాదన పర్వతం దగ్గర వీరుడు యోగ విద్యయును విల్లును తోడుగా, ఆయనకి తోడుగా ఏమున్నాయో తెలుసా? ఆ గాంధీవం ఉంది, ఉపదేశించిన విద్య ఉన్నది. ఆ విద్య చాలా ప్రభావమైనటువంటిది అనమాట. తోడుగా ఇంద్రకీల బంధూరి నగంబుపై గడగి వెళ్ళి ఇంద్రకీలాద్రి అనేటువంటి పర్వతానికి వెళ్ళాడు. ఆ ఇంద్రకీలాద్రి అనేటువంటి పర్వతం వైపు వెళ్ళి ఇంద్రకీలమన్భూరి నగంబుపై గడగి పోవగపోయిన ఓవకుండు ముగ్రారి వివేది నీవను మహామధురధ్వని వించెవానికిల్ బోరనంతరిక్షమున బొల్పె నిరంతర పుష్పవృష్టియున్. ఆ ఇంద్రకీలాద్రి పర్వతం మీద ప్రయాణిస్తున్నాడు. ప్రయాణించేటప్పుడు అక్కడ ఒక మాట వినబడ్డదట. ఏంటంటే పోయిన పోవకుండు ముగ్రారి విరోధి, ఆగు ఇంకా వెళ్ళకు ముందుకు అనేటువంటి ఒక వాక్యం వినబడ్డది. ఎవరబ్బా పిలుస్తున్నారని తిరిగి చూశాడు. తిరిగి చూసేటట్టుకి ఆయన మీద అక్కడ ఉండే ప్రాంతాల మీదంతా పూలవర్షం కురిపించారు. దేవతలందరూ పూలవాన్ని కురిపించారు. కురిపిస్తే దానికి విస్మయం మంది చనువాడు ముందట. అది ఆశ్చర్యంగా ఉంది. ఆ మాట వినబడ్డది, ఎవరో మాట్లాడినట్టుంది. తిరిగి చూసే సమయానికి పూలవాన కురిసింది. ఎవరబ్బా అని చెప్పి ఆ మాట వచ్చిన వైపుగా పోతున్నట్ట బయలుదేరిపోయినాడు. పోతే ఒక వృక్ష మూలం వరన్న వృద్ధ బ్రాహ్మణు, ఒక చెట్టు కింద ముస్సలి బ్రాహ్మణుడు కూర్చుని ఉన్నాడు. ముస్సలి బ్రాహ్మణుడు బ్రహ్మతేజోధికుడు, అవిరత యమ నియమ కృషిపూత శరీరుంగని, అనేక నియమాలతో ఉపవాసాలతో ఉండి కృషించిపోయిందట శరీరం. పెద్ద పండు ముసలాయన కూర్చోన్నాడు. అక్కడ కూర్చొని కానీ నమస్కరించి, సరే ఎవరు ఈ పెద్ద ఆయన చెప్పి నమస్కారం చేశాడు. నమస్కారం చేస్తే తత్సమీపమున విశ్రయించున్న ఆ పార్థుందూచి బ్రాహ్మణుడిట్లని. సరే ఆయన మాట్లాడితే మాట్లాడాల్సిందే కానీ పెద్దవాళ్ళు మనమేం మాట్లాడతామని నమస్కారం చేసి ఆ పక్కనే నిలబడి ఉన్నట్ట పార్థుడు. ఒక 10 నిమిషాలు ఆయన మాట్లాడలేదు. తర్వాత అలా చూశాడు. పార్థుడు ఆయన చూసి చెప్తున్నాడు, ఎందుండి వచ్చితయ్యా నాయన, ఎవరు నువ్వు? నాకు సరిగ్గా కనపడటం లేదే, ఎక్కడి నుంచి వచ్చావు అన్నాడు. అని అయ్యా అనిందిత తేజుడవు, చాలా తేజస్సుతో బాగా ప్రకాశిస్తున్నావే, వెలిగిపోతున్నావే, ఎవరు నువ్వు అన్నాడు. చూచి ధర్మ నిరతుడవు, మహాధర్మాత్ముడివిగా కనపడుతున్నావే, నీకిందుండనేల సిద్ధిం పొందితి చేకునుమభీష్ట భూరి ఫలంబుల్. అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఏమైనా ఫలితాలు పొందాలా, తపస్సు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఏమన్నా వచ్చావా? ఇది కాంశాంత తపస్సులగా స్వదము, ఇక్కడ తపస్సు చేసుకునేటువంటి వాళ్ళు తప్ప ఇంకెవరు రారే. ఇది శాంత తపస్సులగా స్వదము, శాంతంగా ఉండి ప్రశాంతంగా తపస్సు చేసుకునేటువంటి వాళ్లకు నిలయం ఈ ఇంద్రకీలాద్రి. ఇందు కృపాణ కవచ బాణాసనంబు సంపద దాల్చి ఉండనేటికి, ఇక్కడ నువ్వు ధనుర్బాణాలు, బాణాసనం యొక్క కత్తి ఇవన్నీ కూడా ధరించున్నావే. ఈ ఆయుధాలన్నీ ధరించి నీకు ఇక్కడేం పని నీకు? కాబట్టి
నేటికి విదిత క్షత్రియ కులుండవే నీవనగా, నువ్వు రాజవంశంలో పుట్టినటువంటి వాడివే. నువ్వు నీ ఆకారాన్ని బట్టి, నీ ఉండేటువంటి ఆ ఆయుధాలను బట్టి నువ్వు రాజకుమారుడు అనిపిస్తుంది. వీత హర్ష క్రోధులైన బ్రాహ్మణులుండెడు పుణ్య నివాసంబున, కోపతాపాలన్నీ లేకుండా ప్రశాంతంగా తపస్సు చేసుకునేటువంటి బ్రాహ్మణులు ఉండాల్సినటువంటి చోటిది. ఉండెడు పుణ్య నివాసంబున ఆయుధంబులు ధరించి ఉండి వలవదు. ఇటువంటి ప్రశాంతమైన చోట ఆయుధాలతో ఉండకూడదు నాయన. కాబట్టి వీని విడుమని నిషేధించిన, ఒక్కసారి ఆ ఆయుధాలన్నీ పక్కన పెట్టేసి, ఆ కవచం ఇప్పేసేయి, ఆ ధనుస్సు పక్కన పెట్టు, బాణాలు పక్కన పెట్టే, కత్తి తీసేసేయి, ప్రశాంతంగా తపస్సు చేసుకో, ఇవన్నీ ఎందుకు నీకు అని చెప్పి అన్నాడు. అని తర్వాత నిషేధించిన విప్రువచనములకు సంచలింపక, ఆయన ఏం చెప్పంగానే తీసేయలే, అట్టే గమ్మునున్నాడు, ఏం మాట్లాడలేదు, సంచలించకుండా అట్టే ఉన్నాడు. అతని ధైర్యం మనకు మెచ్చి సహస్రాక్షుండు నిజ రూపము చూపి అతనికి ఇట్లని, ఏనాయనా నీకేం భయం లేదా, తీయమంటే తీయడం లేదే అన్నాడు. ఎవరు చెప్పినా నేను తీరు స్వామి అన్నాడు ఆయన. అప్పుడు ఆ శౌర్యానికి, ఆ క్షత్రియుడైనటువంటి క్షత్రియుడికి ఉండాల్సినటువంటి లక్షణం అన్నమాట అది. ఆ ధైర్యానికి మెచ్చుకున్నటువంటి వాడి, అంటే ఈ బ్రాహ్మణుడు ఏమన్నా శాపం పెట్టేస్తాడు, ఏమన్నా తీసేయచ్చు కదా, అట్టేం తీలేదు. తీకపోయే సమయానికి అప్పుడు ఆ బ్రాహ్మణుడు తన నిజస్వరూపాన్ని చూపించాడు. ఆయన దేవేంద్రుడు అన్నమాట. దేవేంద్రుడు ప్రత్యక్షమై ఇష్టమైన వరములిచ్చెద ప్రీతితో వేడుమనిన అమర విభునగపుడు కరము భక్తి మ్రొక్కి కరములు ముగిచి ఇట్లనియ పురుష వృషభుడర్జునుండు. ఆయన పార్థ, నిన్ను రక్షించడానికే, నీకు వరాలు ఇవ్వడానికే వచ్చాను నేను, నీకేం వరాలు కావాలో కోరుకో అన్నాడు. అంటే దేవా నాకు ఇష్టమైన వరంబు భవత్ ప్రసాదమున దివ్యాస్త్రలాభంబు, నాకింకే వరాలు అవసరం లేదు, దివ్యాస్త్రలాభంబు, దివ్యమైనటువంటి అస్త్రాలు కావాలి నాకు, వాటి కోసమే వచ్చాను అన్నాడు. అనినా అదేమి గహనంబు దాని నచ్చద పుణ్యలోకంబులు దేవత్వంబును సర్వకామంబులు వేడుమని అర్జునుడిట్లని, అదే ఉంది, దివ్యాస్త్రాలు ఇచ్చేస్తాను, నువ్వు అడిగావు, అవేమి ఇబ్బంది లేదు, ఇప్పుడే ఇచ్చేస్తాను, కానీ ఇంకేదన్నా కోరుకో, పుణ్యలోకాలకు పోవాలని, దేవత్వం లభించాలని, అంటే నరరూపంగా కాకుండా నేను దేవుడిగా మారిపోవాలని చెప్పి, కానీ సర్వకామంబులు వేడుమనిన, ఇంకా ఏ కోరికైనా కోరుకోమన్నాడు. అప్పుడు మనమైతే కోరేస్తాం, ఏమంటే దివ్యాస్త్ర లాభాలు ఇంకా లిస్ట్ రాసుకోపోయి ఉంటాం అనమాట. అంటే ఆ జపం చేయాల్సిన మంత్రాలు కాకుండా కోరికలు లిస్ట్ రాసుకొని పెట్టుకుంటాం రెడీగా, ఒకవేళ దేవుడు ఏమన్నా ప్రత్యక్షం అవుతాడేమో, అవ్వగానే ఏమేం కోరాలని చెప్పి మనకు గుర్తుండమని చెప్పి రాసుకోపోయిందాం. పాపం అర్జునుడు అలా అడగలేదు. ద్విజాధినాదన కవిజల్ల నేటికి, ఎందుకయ్యా నాకు ఆ దేవత్వం దేనికి, ఆ యొక్క దేవలోక సంచారం దేనికి, మరో కోరికలు నాకేం అవసరం లేదు, నాకు దివ్యాస్త్రాలు మాత్రమే కావాలి. పరమాస్త్రలాభంబు కరమభీష్టము అరులు చేసిన మహాపరిభవ క్లేశంబు వాపంగనోపగ ఏ పుటడవి నురు దుఃఖితుల సహోదరుల నందరబెట్టి చనుదించి మిన్నకిదనిన నన్ను తగువారు జగములో తెగడరే. అరణ్యవాసం చేస్తూ శత్రువుల యొక్క చేతిలో పరాజయం పొంది వచ్చినటువంటి నా యొక్క సహోదరుడు అరణ్యవాసంలో ఇబ్బంది పడుతున్నారు. నేను ఈ దివ్యాస్త్ర లాభం పొంది ఈ దివ్యాస్త్రాలు వెతుకుని వెళ్ళి అక్కడ ఆ యుద్ధంలో ఆ కౌరవులను జయించి మా వాళ్ళకి ఆనందాన్ని కలిగించాలి, అదే నా కోరిక, కానీ నాకు ఇంక ఏ కోరికలు కూడా లేవు. కాబట్టి ఒకవేళ నేను దివ్యాస్త్రాలు సంపాదించకుండా కానీ పోతే పెద్దవాళ్ళందరూ నన్ను చూసి నవ్వరా, మా సహోదరుడు బాధపడరాయో, అర్జునుడిని పంపించినా కానీ సంపాదించుకోరాలేకపోయినాడే అని చెప్పి బాధపడతారు కదా, కాబట్టి నాకు దివ్యాస్త్రాలే కావాలి. నన్ను తగుబారు జగములో దెగడరే నావుడు సుతునకు ప్రీతుడై శతమకుండు కరుణ నిట్టులని పరమాస్త్రలాభంబు నీకిష్టమేని లోకవంచు గరళ కంటు నీషు పరము ప్రసన్నుగా వేగ చేయుమధిక యోగ శక్తి. ఇప్పుడేమన్నాడు, అస్త్రాలు ఏముందిలే ఇచ్చేస్తాము, ఇంకేమన్నా కావాలంటే కోరుకో అని. నాకేం అవసరం లేదు, దివ్యాస్త్రాలు కావాలంటే సరే నాయనట్టయితే ఈశ్వరుని గురించి తపస్సు చెయ్యి,
శివుణ్ణి గురించి తపస్సు చేయి అంటే ఈయన ఇచ్చేటువంటి అస్త్రాలు ఉన్నాయి, అవి తర్వాత ఇస్తాడు. కానీ ముందేం చేశాడంటే ఉపదేశం చేసి, అంటే వీళ్ళందరూ ఇచ్చే అస్త్రాల కంటే ఇంకా గొప్ప అస్త్రం కావాలి కాబట్టి ఆ అస్త్రాన్ని సంపాదించుకునేదానిగా శివనామాన్ని ఆయనకు ఉపదేశం చేసి శివుణ్ణి గురించి తపస్సు చేయను ఆయన అని చెప్పి అన్నాడు. అధిక యోగ శక్తి అట్లేని నిఖిల లోకపాల సహితుండై ఈశ్వరుండు నీ అభిమతం వర్ణించురని సహస్రలోచనుండు లోచనా గోచరుండైన అని ఆయన ఉపదేశం చేసి, ఆ శివుడు ప్రత్యక్షమై నీకు వరాలు ఇచ్చినప్పుడు దిక్పాలకులందరూ కూడా వచ్చి నీకు దివ్యాస్త్రాలు ఇస్తారు అని చెప్పాడు. అని చెప్పేసి ఆయన అదృశ్యం అయిపోయినాడు. తద్వచనమున సమాహిత చిత్తుండై హిమశైల శిఖరం మునగరిగి, ఇప్పుడు ఇంద్రకీలాద్రి మీద ఉన్నాడు, అక్కడి నుంచి హిమవత్ పర్వతానికి పోయినాడు అనమాట. అంటే హిమాలయాల్లో ఉండేటువంటి పెద్ద పెద్ద పర్వతాలు, అన్ని రకాల పర్వతాలు ఉంటాయన్నమాట. గంధమాదనము, మందర పర్వతము, ఇంద్రకీలాద్రి, హిమశైలము ఇవన్నీ అక్కడే ఉంటాయి, పెద్ద కొండలు అనమాట. ఒక్కొక్క కొండకు ఒక్కొక్క పేరు ఉంటుంది అనమాట. అప్పుడు ఆయన ఏమంటే మళ్ళీ హిమాలయాలకు వచ్చాడు. హిమాలయ శిఖరం మీదకి వచ్చి హిమశైల శిఖరం మనగలిగి వివిధ కుసుమ ఫల వృక్షములను విమల నిర్జర జలములను కను కమల కుముద కలహార కలహంసకుల పంకజాకరంబులను రమ్యంబైన తపోవనంబునందు పరమేశ్వరుని ఉద్దేశించి తపంబుజే ఎందొడిగిన. అక్కడ ఈయన తపస్సు చేయడానికి ప్రారంభించినటువంటి చోట అనేకమైనటువంటి సరస్సులు, అందమైనటువంటి తామర పుష్పాలు, అంటే నీటి వసతి ఉండేటువంటి ప్రాంతం అన్నమాట. ప్రశాంతమైనటువంటి ఒక స్థానాన్ని, తపోభూమి అయినటువంటి ఒక స్థానాన్ని ఎన్నుకున్నటువంటి వాడై అక్కడ తపస్సు మొదలు పెట్టాడు. అందు మనోవాక్కాయ కర్మ నిరతుండై. ఎలా చేస్తున్నారు తపస్సు చేస్తే? ఎలాగో తెలుసా, చాలా మంది చాలా రకాలైనటువంటి తపస్సులు చేస్తూ ఉంటారు. కొంతమంది జపం చేస్తూ అందరితో మాట్లాడుతుంటారు అన్నమాట. ఏమంటే నా మనసులో కదిలిపోతున్నది భగవంతుడు అని చెప్పి. మనసులో భగవంతుడు కదిలిపోయేటువంటి స్థాయి వేరు, ఆ స్థాయిలో ఉండేటువంటి వాళ్ళ పరిస్థితి వేరు. ఇక ఏకాగ్రతగా ఈ జపమాలేమో తిరుగుతుంటుంది కానీ మనసు ఎక్కడెక్కడో తిరుగుతుంటుంది. మనసు ఎక్కడెక్కడో తిరుగుతూ ఈ జపమాలు తిరుగుతున్నంత మాత్రాన ఉపయోగం లేదు. ఇంకొకటి మనోవాక్కాయ కర్మ నియతుండై. మనస్సును నియమబద్ధం చేశాడు, మనస్సును ఒకే చోట ఆపేశాడు. కాయ కర్మ నిరతుండై. శరీరాన్ని దాని ఇష్ట ప్రకారం పోనీయకుండా, అంటే శరీరం ఎన్నెన్నో కోరుకుంటూ ఉంటుంది. ఏమంటే బాగా ప్రశాంతంగా అవి ఇవి రకరకాలైనటువంటి సుగంధ ద్రవ్యాలని పూసుకోవాలని, చేయాలని, అలంకారం చేసుకోవాలని రాజులు ఎవరికైనా ఉండేటువంటిది. అటువంటివన్నీ పక్కన పెట్టేసేసాడు. తర్వాత భూరి నందు మనోవాకాయ కర్మ నిరతుండై. ఇక వేరే పనులన్నీ పక్కన పెట్టేశాడు, ధనుర్బాణాలన్నీ పక్కన పెట్టేసేసి కేవలం తపస్సు మీద కూర్చుంటున్నాడు అనమాట. తపస్సు అంటే త్రికరణ శుద్ధి అనేటువంటిది అవసరం. మనస్సును నిర్మలం చేసుకోవాలి ముందు, తరువాత శరీరాన్ని నిర్మలం చేసుకోవాలి, కాయిక వాచిక, తర్వాత మనస్సు వాక్కు. మాట్లాడేటువంటి మాట అవసరమైన మాటే మాట్లాడాలి, లేకపోతే మాట్లాడకూడదు. మౌని అంటారు కదా, మునులు అంటారు. మునులు అంటే మౌని అని అర్థం. ఇప్పుడు కొంతమంది మౌన వ్రతాలు ఉంటారు. ఆ మౌన వ్రతం ఉన్నప్పుడు మాట్లాడాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ సైగలు చేస్తుంటారు అన్నమాట. అటువంటిప్పుడు మాట్లాడడమే మంచిది. ఎందువల్లంటే ఆ మనసులో ఉండకూడదు. మౌనం అనేటువంటిది మాటకే కాదు, మనసుకు కూడా ఉండాలి. మనసు కూడా మౌనం అయిపోవాలన్నమాట. మనసు కూడా పనిచేయకూడదు, మనసు కూడా భగవంతుడి మీదే ఉండాలి. అందువల్లనే ఆ శమీక మహర్షి తపస్సు చేస్తూ ఉంటే ఆయన జనమేజయ మహారాజు యొక్క తండ్రి అయినటువంటి పరీక్షణేంద్రుడు చనిపోయిన పావును ఆయన పైన వేసినా తెలియలేదు ఆయన. అది తపశ్శక్తి అంటే. ఆ విధంగా మనోవాక్కాయ కర్మలు ఒకే విధంగా చేసినటువంటి వాడై పరమేశ్వరుని తన చిత్తంబున నిలిపి, పరమేశ్వరుని తన మనసులో నిలుపుకున్నాడు. మనసులో నిలుపుకొని నిరంతర త్రిరాత్రోపవాసంబులనొక్క మాసంబును తపస్సు ప్రారంభించాడు. భగవత్ సాక్షాత్కారం పొందాలంటే ఎలా చేస్తున్నాడో తపస్సు చూడండి. మనం మామూలుగా ఒక్క గంట సేపు ప్రశాంతంగా కూర్చుని ఏం కాలేదు. కొంతమంది యోగా చేస్తుంటారు, అది నిద్ర అయింది తెలియదు, యోగా అయింది తెలియదు, గమ్మును కూర్చుంటారు.
అది నిద్రపోయినట్టు పోతారనమాట. అది నిద్ర లేకపోతే సమాధి స్థితిలో ఉన్నారనేది అర్థం కాదనమాట. అది తెలుసుకోవాలంటే చాలా కాలం పడుతుంది. కాబట్టి ఈయన ఏం చేస్తున్నాడంటే మనోవాక్కాయ కర్మ నిరతుండై పరమేశ్వరుని తన చిత్తమ్మను నిలిపి నిరంతర త్రిరాత్రోపవాసంబును. మొదటి నెలలో త్రిరాత్రోపవాసం చేశాడు. త్రిరాత్రోపవాసం అంటే 3 రోజులు ఏమి తినేది లేదు. అన్నం కానీ మంచినీళ్ళు కానీ ఏమి తినేది లేదు. కొరవ రోజులు తినేది. తర్వాత 2వ నెలలో 1 మాసము కలిపి ద్విగుణీకృత త్రిరాత్రోపవాసం 2వ మాసంబును. 2వ నెల వచ్చింది. 2వ నెల వచ్చిన తర్వాత ద్విగుణీకృతం చేశాడు. అంటే 1 నెలలో 3 రోజులు ఏంది అనుకుంటున్నాడు. 2వ నెలలో 6 రోజులు ఏంది అనుకుంటున్నాడు అనమాట. 3 రోజులను 6 రోజులు చేశాడు. తర్వాత సలిపి పక్షోపవాసంబుల 3వ మాసంబుని సలిపి 3వ నెల వచ్చింది. 3వ నెల వచ్చేటోటికి 15 రోజులు ఏం తినడం లేదు. అంటే 6ను 12 కాకుండా 15 చేశాడు అనమాట. అంటే క్రమక్రమంగా ఆహారం ఆపడం అలవాటు చేయాలని ఒకే రోజు మనం ఏం తినకుండా కూర్చుంటే సాయంత్రానికి స్పృహ పడిపోతాం. తపస్సంగ దేవుడి దగ్గర మనం ఉండం. అది క్రమక్రమంగా ఆహార నియమం అనేటువంటిది ఓర్చుకోవాలి. ఒకరింటికి భోజనం పెట్టమని 3 వచ్చారట. 3 వస్తే ఒక ఆయన ఏం అడిగాడంటే, నాయన 5 రోజులు అయింది అన్నం తిని, వీడిక్కడ అన్నం పెట్టు అని ఒకటి అడిగాడు. ఒక ఆయన ఏం చేశాడంటే, 2 రోజులైందయ్యా అన్నం తిని, వీడికి అన్నం పెట్టించండి అన్నాడు. ఒకడేం చేశాడంటే, పొద్దునయ్యా నేను అన్నం తిన్నది, ఒక్కరు అన్నం పెట్టండి అన్నాడు. ఇప్పుడు ఎవరికి ముందు పెట్టాలి? వీడి దగ్గర ఉండేది ఒక్కరికి సంబంధించిన భోజనమే ఉందన్నమాట. ఎవరికి పెడితే బాగుంటుంది? 5 రోజుల నుంచి లేనోడికి పెట్టాలనా, 3 రోజుల నుంచి లేనోడికి పెట్టాలనా, పొద్దున్న తినొచ్చినోడికి పెట్టాలనా? ఆయన పొద్దున తినొచ్చినోడికి పెట్టాట ముందు. అప్పుడు వాళ్ళు అడిగారట, స్వామి 5 రోజుల నుంచి నాకు అన్నం లేదు, నాకు పెట్టచ్చు కదా. 3 రోజుల నుంచి వాడు తినలేదు, అడిగి పెట్టచ్చు కదా. వీడు పొద్దున్న తినొచ్చాడు కదా, ఇప్పుడే తినకపోతే ఈయన అని చెప్పంటే, నాయన నువ్వు 5 రోజులు అలవాటు పడ్డావు, ఇంకో రోజైనా ఉండగలవు. వాడు 3 రోజుల నుంచి తినలేదు, ఇంకొక రోజైనా ఏం కాదు. వీడు పొద్దున్న తినొచ్చాడు, మధ్యాహ్నం తినకపోతే వీడు ఉంటాడో పోతాడు. కాబట్టి వీడికి అలవాటు పడలేదు, కాబట్టి వీడికే ముందు పెట్టాలి అని చెప్పి అన్నాడు. అట్లా క్రమక్రమంగా అలవాటు చేసుకోవాలన్నమాట. అంతేగాని కొంతమంది ఉండలేడు. అందుకే ఏదైనా ఒక దైవ కార్యం చేసేటప్పుడు ఏమీ తినకుండా చేయాలి అని శాస్త్రం. ఇప్పుడు ఆయన తపస్సు చేస్తున్నాడు, ఏం ఆహారం తీసుకోకుండా చేస్తున్నాడు కదా. కానీ అర్జునుడు ఆహారం తీసుకోకుండా 3 రోజులు ఉపవాసం ఉండి చేశాడని మనం కూడా చేయకూడదు. మనం చేస్తే ఏం కాదు, ఆయనకి ఈశ్వరుడు ప్రత్యక్షం అవుతాడు, మనకి యమధర్మరాజు ప్రత్యక్షం అవుతాడు, అంతే, ఇంకేం తేడా లేదు. ఎందువల్లంటే ఆహారం తినకుండా దైవ పూజ చేయకూడదు. మనం మానవ మాత్రుడు, అర్జునుడు కూడా మానవ మాత్రుడే, కానీ దివ్యాంశ దివ్యత్వం ఉండేటువంటి మహానుభావుడు ఆయన. వాళ్ళ శక్తి వేరు, మన శక్తి వేరు. వాళ్ళు ఆహారం తిన్నా విపరీతంగా తినగలరు, తినకుండా ఉండగలరు. మనం ఏంటంటే అందుకే ఆచమనం చేసి కనీసం మంచినీళ్ళన్నా తాగి ప్రారంభించండి దైవ కార్యము. పితృకార్యం ఏమీ తినకుండా చేయాలి, దైవ కార్యం ఏదో ఒకటి తిని చేయాలి. అందుకని మంచినీళ్ళు తాగన్నా చేయాలి అని చెప్పి చెప్తారనమాట. ఎందువల్లంటే దేవతలు బాధపడతారు మనం ఏమి తినకుండా చేస్తుంటే. ఒక దేవుడికి మనం చేయడం అనేది తృప్తిగా చేయడం, మనస్ఫూర్తిగా చేయడం అనేది ఇదే కానీ తిన్నావా లేదా అనేటువంటిది కాదు. అక్కడ ఒక ఋషీశ్వరుడు గొప్ప ఆయన ప్రతిరోజు పొంగల్ చేసి దేవుడికి నైవేద్యం పెట్టేవాడట. గొప్ప ఋషి. ఆయన పొంగల్ చేసేటప్పుడే నోరు ఊరిపోతుండేదట ఆయనకు. అంటే జీడిపప్పు, ఎండు ద్రాక్ష, ఆ నెయ్యి వేసి కలిపి చేస్తుంటే అప్పుడే నోరు ఊరిపోయేదట ఆయనకు. ఆయన ఏం చేసేవాడు, పొంగలి తట్టుకోలేక ఆకలికి, అంటే ఆ మనస్సును చంపుకోలేక సగం పొంగల్ తీసిపెట్టి శివుడికి ఆయన పక్కన పెట్టేసి ముందే తినేసి సగం పూర్తిగా కడుపు నిండా తినేసి ఆమెను పోయి స్నానం చేసి దేవతార్చన చేసుకొని అది నైవేద్యం పెట్టేవాడు. భగవంతుడు దాన్ని ప్రీతిగా తినేవాడట. ఎందువల్ల తెలుసా, అతను మనస్తృప్తి లోపల కూడా ఆయన మనసును చంపుకొని పూజ చేయడం లేదు. మనసును చంపుకొని అంటే అక్కడ పూజ చేస్తున్నా పొంగలి మీదనే ఉంటుంది మనసు. ఆ పొంగల్ తింటే బాగుంది, ఆ పొంగల్ తినేశాడు, అయిపోయింది. ప్రశాంతంగా ఓం నమ శివాయ, శివాయ నమ, మహేశ్వరాయ నమ అని పూజ చేస్తాడనమాట. అది కావాల్సింది. అప్పుడు చిత్తం ఏకాగ్రతగా నిలబడుతుంది. అది తిన్నటువంటి వాడి పరిస్థితి.
తిననటువంటి వాడు ఏంటంటే క్రమక్రమంగా వీటి మీద ఆశే వెళ్ళిపోవాలి. ఉపవాసం అంటాం కదా, ఉపవాసం అంటే తినకుండా ఉండమని కాదు, వాటి మీద వ్యామోహమే లేకుండా పొమ్మని. తినాలని మనసులో కూడా అనిపించకూడదు. ఉప అంటే సమీపం, వాసము అంటే నివసించడం. ఉపవాసము అంటే భగవంతుడి సమీపంలో ఉండండి. భగవంతుడి సమీపంలో ఉండడం అంటే మనసు, మనిషి కాదు. భగవంతుడి సమీపంలో మనసును పెట్టండి అని ఉపవాసం అంటే. ఉప అంటే సమీపము, వాసము అంటే నివసించడం. ఏకాదశి రోజు కానీ, ఒక సోమవారం కానీ, ఒక ఆదివారం కానీ, శుక్రవారం కానీ ఏదో నిర్ణయించుకుంటారు. ఆ రోజు ఉపవాసం ఉండండి అంటే ఆ రోజు పూర్తిగా కొరవ పనులన్నీ కూడా మనసులోకి రానియకుండా అన్నిటినీ తీసేసి ఆ మనసును భగవంతుడి సన్నిధానంలో ఉండేటట్టు చేయండి. మనం ఎక్కడున్నా కానీ ఎక్కడైనా కూర్చోవచ్చు, దేవాలయానికే పోవాలనేది, ఇంట్లో ఉండొచ్చు, ఎక్కడికైనా పోవచ్చు. కానీ ఆ రోజు మాటలు కానీ మనసు కానీ అన్ని దైవ సంబంధమైనగా ఉండాలి. అది ఉపవాసం అంటే. ఉపవాసం అంటే తినకుండా ఉండమని కాదు. అప్పుడు అలా ఉన్నప్పుడు తినాలి అనే బుద్ధి మనకు పుట్టదు. అంటే మన మనసు వీటి మీద లేదు, దేవుడి మీద ఉంది. దేవుడి మీద ఉన్నప్పుడు వీటి మీద వ్యామోహమే ఉండదు. ఒకవేళ నీకు తినాలి అని అనిపిస్తూనే ఉండింది అనుకో మనసులో, తినేసి ఇబ్బంది ఏం లేదు. ఎందువల్లంటే మీకు కరెక్ట్ అయినటువంటి ఆ ఉపవాసం సెట్ కాలేదని అర్థం. కొన్ని రోజులు అలా అలవాటు చేయంగా ఒకరోజు ఉపవాసం ఉన్నాం, ఆకలింది, తినేసేయండి, ఏమి భంగమైంది జరగదు. రెండో రోజు మళ్ళీ ప్రయత్నం చేయండి, కొంత అలవాటు అవుతుంది. మూడోసారి చేయండి, కొంత అలవాటు అవుతుంది. ఇట్లా 10 సార్లు చేసినప్పుడు అసలు నీకు మంచినీళ్ళు తాగాలనే ఆలోచన కూడా రాదు. అట్లా మనసును భగవంతుడి సన్నిధానంలోకి చేర్చడం. అదే ఇక్కడ పార్థుడు చేస్తూ ఉన్నాడు. ఈయన ఆకలికి తట్టుకోలేడు. మొదటి నెలలో 3 రోజులు తింటూ వచ్చాడు, 3 రోజులు ఉంటూ వచ్చాడు. 27 రోజులు భోంచేసేవాడు, ఏదో ఆహారం ఆయన దొరికింది తినేవాడు అన్నమాట. తర్వాత నెలలో ఒక 6 రోజులు అలవాటు చేశాడు. తర్వాత నెలలో 15 రోజులు అలవాటు చేశాడు. అప్పుడు బాగా ఘోరమైన తపస్సు చేయడానికి ప్రారంభించాడు. అంటే ఈ మనసు భగవంతుడి వైపే వెళ్ళిపోతుంది కానీ ఈ ఆహార పదార్థాల వైపు లేదు. ఆ ఏర్పాటు అయిన తర్వాత కలిపి ఊర్ధ్వబాహుడైనాడు. చేతులు పైకెత్తి ఏకపాదాంగుష్టాగ్రమున నిలిచి ఒక్క పాదం మీద నిలబడి, ఒక పాదం మీద బొటనేలు వేలు మీద నిలబడ్డాడు అనమాట. ఇది ఎన్ని రోజులు సాధన చేయాలి మనం? ఒక కాలు మీద నిలబడాలంటే ఒక అరగంట నిలబడితే పడిపోతాం కింద, రెండో కాలు కింద పెట్టకుండా. ఆయన ఆ పాదం మీద మళ్ళీ బొటనేలు మీద నిలబడ్డాట. బొటనేలు మీద నిలబడి ఆ చేతులు ఎత్తి నమస్కారం చేస్తూ ఊర్ధ్వబాహుడై ఆయన తపస్సు చేస్తున్నట్ట. వాయుభోజనము చేచు 4వ మాసము సలిపి ఇట్లది ఘోరమైన తపము చేచున్న అర్జునం చూచి అందలి ఋషులు విస్మయం మంది ఈశ్వరూపాని కిందని ఇట్లనిరి. ఈ 4వ నెలలో పాదాంగుష్టం మీద నిలబడి వాయుభోజనుడై, అంటే ఆహారమే లేకుండా ఆయన తపస్సు చేస్తూ ఉండే సమయంలో ఆ ఘోరమైనటువంటి తపస్సును చూసినటువంటి వాళ్ళని తట్టుకోలేక ఋషులు ఈశ్వరుడి దగ్గరకు వెళ్ళారట.